కూర్చున్నాము అన్నాం అనుకోండి, రైటా రాంగా? మోడీ ప్రధానమంత్రి ఎన్ని సంవత్సరాలు అయింది? 11 ఏళ్ళు అయిపోయి 12వ సంవత్సరం వచ్చింది. దానికి చరిత్ర ఉంటుంది, దానికి చరిత్ర గ్రంథాలన్నీ రాసి ఉంటారు, డేట్లు సంవత్సరాలు అన్నీ వేసి ఉంటాయి. మనం పెట్టుకోవడానికి పెద్ద చరిత్ర రికార్డులు ఉండకపోవచ్చు మనం చేసే పనులకి, కానీ హిస్టారికల్గా చేసే వాటన్నిటికీ రికార్డు ఉంటుంది. మీకు ఎందుకు ఉదాహరణకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, పిల్లకాయలు ఇక్కడ క్రికెట్లు ఆడుతూ ఉంటారు, ఆడ చూసినా వీళ్ళకి రికార్డు ఉంటుందా? అదే నేషనల్ ప్లేయర్స్ క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, వాళ్ళు ఎన్ని సిక్సర్లు కొట్టారు, ఎన్ని 4లు కొట్టారు, ఎన్ని వికెట్లు తీశారు, వారు డేట్ ఆఫ్ బర్త్, పుట్టింది అన్నీ చెబుతారు. జాయ్ 10 సిక్సర్లు కొట్టారు, ఎవడు శ్రీను 4 4లు కొట్టారు, ఎన్ని రికార్డు అయి ఉంటాయా? ఇవి ఉండవు. ఇన్ని సెంచరీలు కొట్టారు ఉండవు. వాళ్ళకి రికార్డు ఉంటుంది. ఎప్పుడైనా కపిల్ దేవ్ ఎప్పుడు కప్పు తెచ్చాడు, ఎప్పుడు ఆటాడు, అవన్నీ ఉంటాయి. అట్లాగే రాజుల చరిత్ర ఉంటుంది. రాజుల చరిత్ర దాన్ని ఆధారం చేసుకొని ఈ ప్రవక్త ఏ కాలంలో ప్రవశించాడో మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయొచ్చు. క్రీస్తుకు పూర్వము ఆయన 586 వరకు పరిపాలించాడు అని చరిత్ర చెబుతుంది. అక్కడి నుంచి ఒక 40 సంవత్సరాల వెనక, 40 సంవత్సరాలు పైబడి ఇర్మియా ప్రవశించాడని చెబుతుంది. ఇదంతా ఎందుకు చెప్పాను? బైబిల్లో రాయబడింది పుక్కిటి పురాణం కాదు, అది చారిత్రకంగా అక్షరాల జరిగిన చరిత్ర, జరిగిన సంఘటనల వివరణ. ఆయన క్రీస్తుకు పూర్వము 600 సంవత్సరాల క్రితము ఇర్మియా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల క్రితం ఉన్నాడు? 600 సంవత్సరాల క్రితం ఉన్నాడు. అంటే నేటికి ఎన్ని సంవత్సరాల క్రితం ఉన్నాడు? సుమారుగా 2600 సంవత్సరాల క్రితం ఇర్మియా ఉన్నాడు. ఆ కాలంలో దేవుడు మాట్లాడిన మాటను ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. ఓకేనా? రైట్. ఇప్పుడు రండి, ఏమి మాట అంటే బైబిలు చరిత్ర, జరిగిన సంఘటనల వివరణ. మనం అనుకున్నట్టుగా పుక్కిటి పురాణం కాదు, కథ కాదు, ఏదో చెట్టు కింద బుర్రలో పుట్టిన ఆలోచనని రాసింది కాదు. ఇది చరిత్ర అంటే జరిగిన సంఘటనల వివరణ అని అర్థం. చరిత్ర అంటేనే జరిగిపోయిన సంఘటనల వివరణని చరిత్ర అంటాం. అలా జరిగిపోయిన సంఘటనల వివరణ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రైట్. అయితే దేవుడు ఏం మాట్లాడాడో ఇక్కడ ముందుకు వెళ్ళి చూద్దాం. 4వ వచనం రండి. ఇప్పుడు సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈయనతో మాట్లాడుతున్నప్పుడు ఇర్మియా అంటున్నాడు, అయ్యో ప్రభువా నేను బాలుడనే అనే మాట ఉపయోగించాడు. బాలుడనే అంటే 18 సంవత్సరాల లోపు వారిని బాలుడుగా గుర్తిస్తారు. బాలుడు, బాలిక, మైనర్ అంటాం మనం. 18 సంవత్సరాలు నిండిన తర్వాత మేజర్గా అవుతారు. సో ఈయన వయసు 15-18 సంవత్సరాల లోపు ఉండుంటాడట ఆయనకి దేవుడు పిలుస్తున్నప్పుడు. అప్పుడు దేవుడు ఈయనేమని పిలుస్తున్నాడంటే, ఇర్మియా, గర్భములో నీవు రూపింపకముందే, గర్భములో నేను నిన్ను రూపింపకముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఈ మాట అర్థమైంది అందరికీ? దేవుడు ఏమంటున్నాడు? నీవు నీ తల్లి గర్భములో రూపింపకముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. యేసుప్రభువు వారు కూడా ఒక ఆయనతో ఈ మాట అన్నాడు. ఎవరాయన చెప్పండి? నతానియేలుతో అన్నాడు. ఏమన్నాడు? నతానియేలు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతడు ఏంది ఏ కపటము లేదు అంటే యేసుప్రభు ఆయన అన్నాడు, ఆ సంగతి మీకెట్లా తెలుసండి, మనం ఎప్పుడు కలుసుకోలేదు కదా అన్నాడు. నీవు నీ తల్లి గర్భములో రూపింపక ముందే నిన్ను ఎరిగి ఉన్నాను అన్నాడు. నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే, నువ్వు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎరిగాను అన్నాడు. దేవుడికి సమస్తము తెలుసు, అందుకే ఆయన దేవుడై ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు సమస్తము ఎరిగినవాడు, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడై ఉండాలి.
సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడై ఉండాలి. రెండవదిగా బాగా వినండి, తల్లి గర్భములో రూపింపక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఈ మాటను బట్టి మనమందరం ఏమి అర్థం చేసుకోవాలి? మనమందరము మన తల్లి గర్భములో పడకముందే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. దేవుని దృష్టిలో నీవు విలువైన వ్యక్తివి. దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావు. దేవుడు తన రూపంలో నిన్ను తయారు చేసుకున్నాడు. నువ్వు తల్లి గర్భములో రూపింపక ముందే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. మన తల్లిదండ్రులు మనల్ని ఎప్పుడు ఎరిగి ఉన్నారు? నీ కడుపులో ఉన్న బిడ్డ నీకు తెలుసమ్మా. చూడాలని కలలుగంటా ఉంటారు తల్లులు. ఎట్టున్నాడో, ఆయనలాగున్నాడో, నాలాగున్నాడో రోజు కలలుగంటా ఉంటారు. 9 మాసాలు వెయిట్ చేయాల్సిందే. 9 నెలలు అయిన తర్వాత అప్పుడు ఆనందంగా సంతోషంగా చూస్తారు. కానీ దేవుడట తల్లి గర్భములో రూపింపక ముందే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. దట్ ఈస్ గాడ్. అది దేవుడు. దేవుని బాగా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అనగా సర్వజ్ఞాని అయి ఉండాలి, సర్వాధికారి అయి ఉండాలి, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త అయి ఉండాలి. ఆయన్నే మనం ఆరాధిస్తే ఆయన మనకు పరలోకం ఇస్తాడు. ఆయన్నే మనం గణపరిస్తే నిత్యరాజ్యములో యుగయుగాలు ఉండగలం. నేను నీ తల్లి గర్భములో రూపింపక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. రెండో మాట ఏమన్నాడు చూడండి, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను. నిన్నేమో తల్లి గర్భములో రాకముందే ఇప్పుడు నువ్వున్న పర్సనాలిటీ ఎట్లుందో ఆయనకు తెలుసు. అది అట్లాగే చూసాడు ఆయన. ఫోటో ఇవ్వమంటే ఇచ్చేవాడేమో, జిరాక్స్ ఇమేజ్ ఇవ్వమంటే ఇచ్చేవాడేమో. ఎప్పుడు? ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు కాదు. నువ్వు తల్లి గర్భంలో పడకముందే రాజు ఫోటో ఒకటి పంపించని అడిగారు అనుకోండి, ఇచ్చేవాడేమో. దేవుడు ఇర్మియా కాలంలో ఉన్న ఒక రాజు ఉన్నాడు, యోషియా అని. యోషియా అనే రాజు రాక తల్లికే 300 సంవత్సరాల ముందే ఒక ప్రవక్తతో చెప్పాడు, యోషియా అనే రాజు వస్తాడు, ఆయన ఈ పనులన్నీ చేస్తాడు, అందరి శవాలను, సమాధులను, శ్మశానం ఊడ్చివేస్తాడు. ఆయన ఏం పని చేస్తాడు మొత్తం 300 సంవత్సరాల క్రితమే చెప్పాడు. మనకు ఒకవేళ బుర్ర జ్ఞానం ఉండి ఆలోచిస్తే ఆయనతో ఒక ఫోటో పంపించుకోవాలంటే ఖచ్చితంగా యోషి ఎట్లా ఉంటాడు ఫోటో పంపించేవాడు. ఈ మాట అర్థమైందని నేను చెప్పేది. మనం తల్లి గర్భంలో రాకముందే 300 సంవత్సరాల క్రితమే యోషియాను గురించి దేవుడు చెప్పాడు. నువ్వు తల్లి గర్భంలో రూపింపక ముందే ముందున్న వాళ్ళకి నీ ఫోటో ఇవ్వమంటే ఇవ్వగలడు ఆయన. ఇప్పుడు ఎట్లా ఉన్నావో అట్లాంటి ఫోటోని సేమ్ నువ్వు రూపము రాకముందే ఇచ్చేయగలడు. దట్ ఈస్ గాడ్. అదే దేవుని యొక్క శక్తి. రెండవ మాట అంటున్నాడు, నీవు తల్లి గర్భములో ఉన్నప్పుడు నేను నిన్నేం చేశాను? ప్రతిష్ఠించుకున్నాను. నిన్ను నా సేవకుడిని నిన్ను ప్రతిష్ఠ చేశాను. నువ్వు ఒకవేళ ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నావో, ఉద్యోగం చేయాలనుకుంటున్నావో, ఇంకా పొలం పండించాలనుకున్నావేమో, కానీ నేను నిన్నేం చేశాను? నేను ప్రతిష్ఠ చేసుకున్నాను. తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను నిన్ను నా సేవకని ప్రతిష్ఠ చేసుకున్నాను. అంటే ప్రతిష్ఠ చేసుకున్నాక ఎన్ని సంవత్సరాలు చెబుతున్నాడు ఆయన? ప్రతిష్ఠ చేసుకున్నాక ఎన్ని సంవత్సరాలు చెబుతున్నా? ఒక మాట చెప్పండి. నేను చెప్పినట్టుగా దాని అంచనా వేసి చెప్పండి. సుమారు 15-18 సంవత్సరాలకి చెబుతున్నాడు. 15 సంవత్సరాలు అప్పుడే ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఆ ప్రతిష్ఠ చేసుకున్న విషయాన్ని ఇప్పుడు బయట పెడుతున్నాడు. ప్రతిష్ఠ చేసుకున్న 2 సంవత్సరాలు చెప్పాడు అనుకోండి, ఆయనకు అర్థమైద్దా? ప్రతిష్ఠ చేసుకున్న 2 సంవత్సరాలకి ఎంత పిల్లోడు అవుతాడు? 2 ఏళ్ళు పిల్లోడు ఉంటాడు, సంవత్సరాలు పిల్లోడు అవుతాడు. అప్పుడు చెబితే అర్థమైద్దా ఆయనకి? అర్థం కాదు.
తగిన టైంలో దేవుడు పిలుస్తున్నాడు, తగిన టైంలో చెబుతున్నాడు. తల్లి గర్భంలో రాకముందు నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, తల్లి గర్భం ఉన్నప్పుడు నేను ప్రతిష్ఠ చేసుకున్నాను. ఎందుకో తెలుసా? జనములకు ప్రవక్తగా ఉండటానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. జనములకు ప్రవక్తగా ఉండటానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. పిల్లరా, ఇక్కడ ఒక మాట చెప్పి ఆలోచించి ముందుకెళ్దాం. ఇక్కడ కూర్చున్న ఈ సంఘంలో ప్రతి బిడ్డను దేవుడు, మీరు మీ తల్లి గర్భములో ఉన్న తల్లి గర్భములో రాకమునుపే ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు. మీరు మీ తల్లి గర్భములో ఉన్నప్పుడు నిన్ను ప్రతిష్ఠ చేసుకున్నాడు. అందుకే దేవుడు తన పరిశుద్ధ సంఘములోనికి నిన్ను చేర్చాడు, తన పరిశుద్ధ సంఘములో నిన్ను కూర్చోబెట్టాడు. నీతో పాటుగా నీ ఇరుగు పొరుగు వారు, బంధువులు, స్నేహితులు ఎంతో లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. వారందరిలో యు ఆర్ ఏ సుపీరియర్. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. నీ స్థాయి, నీ స్థానము వేరు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడిని తన దృష్టిని మీద ఉంచాడు. అంత దేవాతి దేవుడు, మహోన్నతుడైన సృష్టికర్త అయిన మహాకాశాలను సృష్టించిన దేవుడు నిన్ను పిలిచి, నిన్ను సృష్టించి, నిన్ను ఏర్పాటు చేసుకున్నా అంటే నీకు ఆ విలువ ఇంకా అర్థం చేసుకోవటంలా. ఈ లోకరీత్యా ఒక ప్రధానమంత్రి గారు నీకు కాల్ లెటర్ పంపించాడు అనుకోండి, రేపు నీకు వచ్చే నెల 10వ తారీఖు నీకు అపాయింట్మెంట్ ఉంటుంది, నువ్వు వచ్చి నన్ను కలువన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? నాకేం కుదిరిద్దిలా అనుకుంటా ఉంటారా? ఏం చేస్తారు? టయానికి కూడగట్టుకొని, నలుగురిని పోగు చేసుకొని, డబ్బులు సంపాదించుకొని, అప్పు తీసుకొని, వడ్డీలు తీసుకొని, 10 వెళ్దామని ఢిల్లీకి ప్రయాణం చేస్తారు. అంటే ఏం చేశారు? ఆయన మాటని గౌరవించి, ఎందుకు పిలిచాడో, ఉద్యోగం ఇస్తాడో, భూమి ఇస్తాడో, పొలం ఇస్తాడో, పదవి ఎందుకు పిలిచాడు అని విలువగా ఎంచుకొని పరిగెత్తాం. ప్రధానమంత్రి ఎందుకులే, ఎమ్మెల్యే గారు కబురు చేసి రమ్మన్నాడు అనుకోండి, మన ఊరు ఎమ్మెల్యే నిమిషాల్లో పరిగెత్తుకుంటా పోతారా లేదా? ఆదివారం ప్రార్థన టైం 10 గంటలకు ఉన్న టైం రమ్మన్నా కానీ పరిగెత్తుతారు మనవాళ్ళు. ఎమ్మెల్యే గారు రమ్మన్నారండి పిలిచారండి అనుకుంటా. ఈ లోక అధికారి ఒకరు పిలిస్తే అంత పరిగెత్తుతామే. దేవాతి దేవుడు, సర్వసృష్టికర్త అయిన దేవుడు, ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, ఒక్క వాక్కుతోనే, నోటి మాటతోనే సమస్త సృష్టిని కలుగు చేసిన వాడు. ఆ వాక్కుతో నీ జీవితాన్ని, నీ బ్రతుకుని అద్భుతంగా మార్చి శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వగలిగిన మహోన్నతుడైన దేవుడు ఆయన. నీ పరిస్థితినంతా చక్కపరచగలిగిన దేవుడు ఆయన. నోటి మాటతో ఈ విశ్వములో, ఆకాశంలో జ్యోతులు కలుగును గాక అన్నాడు. ఒక్క మాటే. ఆ ఒక్క మాట యొక్క శక్తి ఎంత గొప్పదంటే, లక్షల కోట్ల నక్షత్రాలు ఏర్పడ్డాయి ఆకాశంలో. సూర్యుడు ఏర్పడ్డాడు, భూమి ఏర్పడింది, చంద్రుడు ఏర్పడ్డాడు, నవగ్రహాలు ఏర్పడ్డాయి. అవన్నీ ఒకదాని మించి లక్షల రెట్లు పెద్దవి. ఈ విశ్వములో, ఈ శూన్యములో కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రం భూమి కన్నా కొన్ని లక్షల కోట్ల రెట్లు పెద్దది. ఆయన వాక్కు శక్తి అంత గొప్పది. ఆ దేవుడు ఇర్మియాని పిలిచినట్టుగా నిన్ను పిలుస్తున్నాడు. పేరు పెట్టి పిలుస్తున్నాడు. నిన్ను తన పని కొరకు, తన రాజ్యం కొరకు, తన స్వార్థ వ్యాప్తి కొరకు ఆయన నిన్ను పిలుస్తున్నాడు. జనములకు ప్రవక్తగా నిన్ను ఏర్పాటు చేయటానికి, నిన్ను పాపము నుంచి రక్షించి, నిన్ను పరిశుద్ధురాలుగా చేసి తన పని చేయటానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఆయన పిలుపు నీకు అర్థమైతే నువ్వు ఆయన పని చేయకుండా ఉండలేవు అసలుకి. ఒకసారి ఊహించండి,
లోకములో ఎంతో మందికి లేని గొప్ప ధాన్యత భాగ్యం మనకు దొరికింది. పరిశుద్ధ దేవుని మందిరంలో కూడి ఆరాధించే భాగ్యము దొరికింది. అది చిన్న విషయం కాదు, నీకు అర్థం కాలేదు. కానీ దేవుని యొక్క పిలుపు యొక్క విలువ నీకు అర్థం కాల. నాట్ ఈజీ థింక్. నీకు విలువ తెలియలేదు కాబట్టి ఆ దేవుని పని నిర్లక్ష్యం చేస్తున్నావు, అలక్ష్యం చేస్తున్నావు. ఆ ఏముంది అని కాలయాపన చేస్తున్నావు. దేవుని పని గౌరవించకుండా సరదాగా వృధాగా గడుపుతున్నావు నీ జీవితాన్ని. దేవుడు నిన్ను పిలిచాడు. ఆనాడు ఇర్మియాని పిలిచినట్టుగా ఈరోజు నిన్ను పిలిచాడు కాబట్టి తన పరిశుద్ధ ఆలయంలోకి వచ్చాడు. నీ తోబుట్టులకు లేదండి ఈ అవకాశము, నీ బంధువులకు లేదు, నీ కుటుంబ సభ్యులకు లేదు, నీకు ఇచ్చాడు అవకాశము. దేవాతి దేవుడు, సర్వసృష్టికర్త అయిన మహోన్నతుడైన దేవుడు, ప్రపంచంలో అన్ని గ్రంథాలు తిరిగేసి ఆఖరికి మేధావులు, సైంటిస్ట్ అందరూ ఆలోచించి పరికరించి ఆఖరికి ఈయనే నిజమైన దేవుడు అన్నాడు. ఒక ఆయన అన్నాడు, చంద్రమండలం మీద అడుగుపెట్టాడంట. అబ్బా, ఎంత అదృష్టము! చంద్రమండలం మీద అడుగుపెట్టాడంటే ఆ చంద్రమండలం మీద అడుగుపెట్టాయని అన్నాడంట. నేను కాదండి గొప్ప వ్యక్తిని, ఈ భూమి ఆకాశాలను సృజించిన ఆయనే గొప్ప దేవుడు అన్నాడట. ఒక దైవజనుడు ఇలా అన్నాడు, మనిషి చంద్రమండలం మీద అడుగుపెట్టడం గొప్ప విషయం కాదు, కానీ సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మహిమరాజ్యమును పరలోకాన్ని విడిచి భూమి మీద అడుగు పెడతానే శ్రేష్టమైన గొప్ప విషయం. దేవాతి దేవుడు నరావతారిగా ఇంత విశ్వాన్ని సృష్టించిన గొప్ప దేవుడు ఈ భూమి మీద అడుగు పెట్టడమే మహా గొప్ప విషయం అన్నిటికన్నా. మనిషి చంద్రమండలం మీద అడుగు పెడతాం గొప్ప విషయమా? దేవాతి దేవుడు భూమి మీద అడుగు పెట్టడం గొప్ప విషయమా? ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, నీ కొరకు తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు, నీ కొరకు తన రక్తాన్ని చిందించడానికి వచ్చాడు, నరకం నుంచి నిన్ను తప్పించి పరలోకం ఇవ్వటానికి నీ కొరకు ఆయన దిగి వచ్చాడు. ఆ దేవుడు ఆనాడు ఇర్మియాని పిలిచాడు, ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన పిలుపు తగినట్టుగా నువ్వు జీవిస్తే శ్రేష్టమైన రాజ్యంలో ఉన్నతమైన బహుమానం అందుకుంటాం. మన పిల్లల పిల్లల పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉంటాం. రండి, ఇర్మియాను పిలిచి ఏం పని అప్పగించాడో, ఎందుకు పిలిచాడో చూద్దాం. చదవండి. ఇప్పుడు ఆయన పిలిస్తే ఆయన అంటున్నాడు, అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించము, నేను బాలుడిని, మాట్లాడటకు నాకు శక్తి చాలదని నేను అనగా. ఏమంటున్నాడైనా నేను బాలుడనే. ఆయనేమో బాలుడనే అంటున్నాడు. నువ్వేమని అంటున్నావు? నేను బాలుడనే, నేను చిన్నవాడిని, నాకు ఇంకా టైం రాలేదు, నాకు ఇంకా టైం ఉంది, నాకు సమయం ఉంది, నాకు ఇంకా పనులున్నాయి, నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు డ్యూటీలు ఉన్నాయి. ఎన్ని సాకులు చెబుతున్నావు నీవు? అంత తెలివి లేదండి, అంత జ్ఞానం లేదండి. దేవుడు అంటున్నాడు, నేను బాలుడును అనవద్దు, నాకు చేత కాదు అని అనవద్దు, నా ఆరోగ్యం సహకరించలేదు అనవద్దు. ఆయన నేను బాలుడుని అంటున్నావు, నువ్వేమంటున్నావు? బైబిల్ చెబుతుంది, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. మొన్న కుర్రోడితో మాట్లాడతా, బాబు రక్షించబడ్డావా అంటే పొందలేదండి, మారు మనసు పొందలేదండి, బాప్తిసం తీసుకోలేదండి. ఎందుకని అన్న, ఆదివారం చర్చికి వెళ్తున్నాను, మరి 30 ఏళ్ళు వయసు వచ్చింది, ఇంకా ఎందుకని తీసుకోలేదంటే దాని టైం రాలేదు, దాని గురించి ఇంకా అంతగా ఆలోచించలేదు, అనుకోలేదు అన్నాడు. ఆలోచించలేదంట, అనుకోలేదంట. బైబిల్ ఏమని చెబుతుంది? ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. రేపు నీది కాదు. టుమారో ఈజ్ నాట్ యువర్స్, నీది కాదు రేపు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇది డ్రామాలాగా రోజు ఇనే పదాల్లాగా ఉండొచ్చే మీకు. గొంతు మీదకి వస్తే కానీ తెలుస్తుంది సమస్య. దేవుడు కొన్ని వార్నింగ్లు ఇస్తూ ఉంటాడు, హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు. మనం చెప్పాం, విమాన ప్రమాదం జరిగింది అహ్మదాబాద్లో జరిగింది.
వాళ్ళందరూ బాయ్ చెప్పుకొని ఎన్నో కలల గంట విమానం ఎక్కారు. 5 నిమిషాలే మాడి మసి బూడిదైపోయారు, బొగ్గులాగా కాలిపోయారు. వాళ్ళు అనుకున్నారా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, అమాంతంగా 200 మంది, 200 మంది పైన ఉన్నారు జనాభా. జీవితం అనేది మన చేతిలో లేదు, నీటి మీద బుడగలాంటిది, ఆవిరి లాంటిది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేది ఈ జీవితము. ఉదయాన్నే పచ్చగా ఉంటాము, సాయంత్రానికి వాడిపోతాం. ఉదయాన్నే నేను బాగా మాట్లాడాడు, టిఫిన్ చేశాడు, అందరితో మాట్లాడాడు, గుండె నొప్పి అన్నాడు, చనిపోయాడు. సాయంత్రానికి సమాధి చేశారు. ఆయనకి 2వ రోజు లేదు. మళ్ళా ఉదయాన్నే పచ్చగా పువ్వు వికసించినట్టున్నాడు, సాయంత్రానికి వాడిపోయి భూమిలోకి వెళ్ళిపోయాడు, మనిషే లేడు. అదే మన జీవితం. ఇంకా మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా, నేను బాలుడిని, నాకు కుదరదులే, మా ఊళ్ళు ఒప్పుకోరు, మా ఇంటోళ్ళు ఒప్పుకోరు, మా కులం ఒప్పుకోదు, సాకులు చెబుతున్నావా? జాగ్రత్త, నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది అవుతావు. రక్షణను నిర్లక్ష్యం చేయవద్దు. ఇంత గొప్ప రక్షణను ప్రపంచ చరిత్రలోనూ బైబిల్ చెప్పుచున్నది, కానీ లోకము కానీ ఇది సత్యము. మనము పాపులము, పాపములో సరిపోతే నరకానికి వెళ్తాం. ఆ నరకం నుంచి తప్పించడానికి యేసు ప్రభు వారు దిగి వచ్చారు. ఆయన మన పాపముల కొరకు చనిపోయాడు, మన స్థానంలో ఆయన చనిపోయాడు. నీకు బదులుగా ఆయన చనిపోయాడు, నీకు బదులుగా ఆయన మరణించాడు. ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకొని, ప్రభువా నేను పాపినయ్యా, నువ్వు నా కొరకు కార్చిన రక్తంలో నా పాపాలు కడుగంటే ఆయన కడిగి వేస్తాడు. ఎవరైతే ఆయన రక్తంలో పాపాలు కడుక్కుంటారో, ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. ఒప్పుకుంటే క్షమించి తన రక్తంలో కడిగి వేస్తాడు. ఎవరైతే సరి చేసుకుంటారో వారు పరలోకానికి వెళ్తారు. నిర్లక్ష్యం చేస్తే చనిపోయినాక పాతాళంలో కళ్ళు తెరుస్తావు, పాతాళంలో కళ్ళు తెరుస్తావు. ఒక ఆమె ఊటుకూరులో బాప్తీసం తీసుకోవాలన్నా బాప్తీసం తీసుకోవాలంటా ఉంది. ఆమెకు పరిశుభ్రత ఎక్కువ అంట. అందరు ఇచ్చిన నెలలో నాకు వద్దన్నా, ఆమెకు సపరేట్గా ఇవ్వాలి అని చెబుతా ఉంది. 6 నెలలు, 3 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు చెబుతా ఉంది. పిలిపి వచ్చింది, చచ్చిపోయింది, వెళ్ళిపోయింది. బాప్తీసమే తీసుకోవాలి. బాప్తీసం తీసుకోవాలని ఆశ ఉంది, కనపడ్డప్పుడల్లా చెప్పిద్ది. నీవు అడిగినట్టే ఇస్తాను, రమ్మని నేను చెబుతున్నా. బాప్తీసం తీసుకో, అన్స్పెక్టర్ ఒక్కసారిగానే తిరగబడిపోయింది. 3 రోజులు హాస్పిటల్ ఉంది, చనిపోయింది. మన కంట్రోల్ తప్పితే మనం ఏం చేయలేము. నిర్లక్ష్యం చేయవద్దు. ఈ గొప్ప రక్షణ పొందుకొని పరలోకానికి వెళ్ళటానికి మనం చెల్లించాల్సిన వెల ఏం లేదు. ఆ వెల చెల్లించాల్సిన వెలంతా యేసుప్రభు చెల్లించాడు. మన కొరకు నష్టపరిహారం ఆయన చెల్లించాడు. ఏం వెల చెల్లించాడు? ప్రాణాన్ని పణంగా పెట్టాడు ఆ యేసయ్య. ఆయన నమ్ముకుంటే పరలోకాన్ని దొరుకుతుంది, నిత్యరాజ్యానికి వెళ్తాం. ఆ గొప్ప దేవుడు నిన్ను పిలుస్తుంటే నువ్వేం చెబుతున్నావు? సాకులు చెబుతున్నావు. ఇంకా రక్షణ పొందకుండా, బాప్తీసం తీసుకోకుండా ఎవరున్నారు? రేపు మనది కాదు, రేపు మనది కాదు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. నిర్లక్ష్యం చేయవద్దు. చూద్దామని కాలయాపన చేస్తే ఒక్కసారి ప్రాణం పోతే యుగ యుగాలు, వందల వేల లక్షల సంవత్సరాలు మండుచున్న అగ్నిగుండములో కళ్ళు తెరవాలి. అది భయంకరమైన పరిస్థితి. నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది అవుతావు. ఈయన పిలిస్తే ఆయన ఆ మాట అంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడను అనవద్దు. ఒక 2 మాటలు చెబుతున్నాడు. నేను బాలుడని సాకులు చెప్పగాకయ్యా, కానీ 2 పనులు చేయాలి. నువ్వు ఏమేం చేయాలి? నేను పంపువారి యొద్దకు నువ్వు వెళ్ళాలి, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ నువ్వు చెప్పాలి. నేను బాలుడును అని అనవద్దు, నేను ఏది ఆజ్ఞాపిస్తానో అది నువ్వు చెప్పాలి. నేను ఎక్కడికి పొమ్మంటానో అక్కడికి వెళ్ళాలి. ఈ 2 పనులు నువ్వు చేయాలి.
రాజగు యేసు వచ్చునుగా, రాజ్యము నాకు తెచ్చునుగా. రాజగు యేసు వచ్చునుగా, రాజ్యము నాకు తెచ్చునుగా. రాజ్యమునందు నేరాణినిగా, రాజ్యమునందు నేరాణినిగా, రమ్యముగా నేనుందునుగా, రమ్యముగానే నుందునుగా. ఆనందం మహానందం, నా ప్రియుని స్వరమే మధురం, ముఖము మనోహారం. ప్రియుని ముఖము మనోహారం, ఎంతో ప్రేమతో ప్రేమించి నో ప్రభు దీవించే. ఎంతో ప్రేమతో ప్రేమించి వింతగానో ప్రభు దీవించే. అంతము వరకు యేసుని చెంతని, అంతము వరకు యేసుని చెంత నొందును. ఆనందముతోను నేను ఆనందముతోను. ఆనందం మహానందం, నా ప్రియుని స్వరమే మధురం, ముఖము మనోహారం. ప్రియుని ముఖము మనోహారం. దేవుడు ఇర్మియాని పిలుస్తున్నాడు. ఆయన నేను బాలుడును అన్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేను బాలుడును అనవద్దు, నేను పంపువారి యొద్దకు నువ్వు వెళ్ళాలి, నేను ఆజ్ఞాపించిన వాటిని ప్రకటించాలి. 2 పనులు. నేను ఈ దిక్కుకి వెళ్ళమంటే ఆ దిక్కుకి వెళ్ళాలి, నేను ఊటుకూరు వెళ్ళమంటే ఊటుకూరుకి వెళ్ళాలి. లేదు నేను దండు వెళ్తానంటే కుదరదు, నేను దండుకి వెళ్తానంటే కుదరదు. నేను ఎక్కడికి వెళ్ళమంటానో అక్కడికి వెళ్ళు, నేను ఎక్కడికి రమ్మంటానో అక్కడికి రా, నేను ఏం చెబుతానో అది చెప్పు, నీ సొంత మాటలొద్దు. భక్తి అంతా ఏం లేదండి, దేవుడు ఏది చెప్పిందో అది చేయటమే, అది చేయటమే. ఇద్దరు కుర్రోళ్ళు ఒక కంపెనీ కాడికి వెళ్ళారంట, లెటర్లు పెట్టుకొని వెళ్ళారంట. లెటర్లు పెట్టుకొని వెళ్తే ఆ లెటర్లు ఏంటంటే, వాళ్ళ ఊరిలో ఒక పెద్ద ఆయన కలిసి, ఉద్యోగం లేకుండా చదువుకొని ఉన్నారా, మా మిత్రుడు ఒక మంచి కంపెనీ పెట్టాడు, మీకు ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తాడు, ఇదిగో నేను లెటర్ రాసిస్తే తీసుకొని మీకు ఇస్తాడు, వెళ్ళి జాయిన్ అవ్వండి అని ఇచ్చాడు. వాళ్ళు సంతోషంతో, డిగ్రీ ముగించిన వాళ్ళు కదా, ఉద్యోగం దొరికిందని వెళ్ళారు. ఆయన వెళ్ళాక ఆయన గేటు కాడ బయటే ఉన్నాడు, చూసుకున్నాడు లెటరు. అవునా, ఉద్యోగం జాయిన్ అవుతారా, చేస్తారా, ఏదైనా చేస్తారా అన్నాడు. చేస్తామన్నా అంట. ఇదిగో ఈ ఇటుకలు ఉన్నాయి ఇక్కడ, ఈ తీసి ఆ పక్క పెట్టండి అన్నాడంట. పెట్టారు. సరే పోయి రండి మళ్ళీ చెప్తానులే అన్నాడంట. ఎవరు ఏంద్ర అయినా ఇటుకలను బట్టి ఇచ్చి పంపించాడు అనుకున్నారు. మళ్ళా మరుసటి రోజు వచ్చారు, మళ్ళీ చెప్పాడు ఈ ఇటుకలు తీసి అక్కడ పెట్టండి అన్నాడంట. లోపల ఏదో అనుకుంటా పెట్టేశారు. 3వ రోజు వస్తే మళ్ళీ ఇది తీసి ఆ పక్క పెట్టించాడు. వాళ్ళు ఒకటికి ఇసుగు పుట్టి, ఇదేదో నాటకం ఆడుతున్నాడు, మనకెందుకు ఈ గొడవ అని వాడు డ్రాప్ అయ్యాడు ఒకడు. సరే ఇంటికాడ ఉండి ఏం చేద్దాంలో చూద్దాంలే పదా అన్నట్టుకు వాడు ఆశతో వచ్చాడు. వాడు చెప్పిన పని చేయడానికి వచ్చాడు. వారం రోజులు అయ్యే ఇటుకలు అటుకి ఇటు 4 పక్కన మారుస్తూనే ఉన్నాడు. ఒకడు డ్రాప్ అయిపోయాడు, ఒకడు మాత్రం కంటిన్యూ చేశాడు. వాడు 25వ తారీఖు ఏమొచ్చాడు, 3వ తారీఖు అపాయింట్మెంట్ ఇచ్చి ఉద్యోగంలో జాయిన్ అవ్వమన్నాడు, పలానా పోస్ట్ ఇచ్చాడు. ఈ 6 రోజులు ఆ ఇటుకలు పెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు అంతే. వాడేం పని కూడా చేయాల. 6 రోజులు జీతం కూడా ఇచ్చేసాడు. ఏ రోజు అపాయింట్మెంట్ లెటర్ తెచ్చాడు ఆ రోజు నుంచే జాయిన్ చేసుకున్నాడు. ఏది చెప్పాడో అది చేస్తున్నాడు, లేదా అది కావాలి. దేవుడు కూడా మన దగ్గర నుంచి అదే కోరుకుంటున్నాడు. అప్పగించిన పనిని నమ్మకంగా చేయటమే మనం చేయాల్సింది. అది దేవుడు చూస్తాడు.
దేవుడు నేను ఏది చెబుతానో అదే చెయ్యి, నేను ఆజ్ఞాపించిందే మాట్లాడు, నేను ఏమి ఆజ్ఞాపిస్తానో దాన్ని మాట్లాడు, నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళు. అదే పరిచర్య. దేవుడు అది చిన్న పనే పెద్ద పనే కాదు, దేవుడు చూస్తున్నాడు. సమూయేలు చేశాడు పరిచర్య, మందిరంలో చేశాడు, బాలుడిగా చేశాడు, ఏం ప్రసంగాలు చేయలే. ఆయనేమి ఏం చేశాడు? ఏలీ దగ్గర ఆయన ఏది చెబితే చేశాడు. ఆయన సామర్థ్యాన్ని నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇచ్చి ఉంటాడు. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం చూడండి. నీళ్ళు వేయమంటే నీళ్ళు ఇచ్చి ఉంటాడు, సాపులు వేయమంటే సాపులు వేసి ఉంటాడు, ఊడవమంటే ఊడ్చుంటాడు, అన్నం వడ్డించుంటాడు. అంతకన్నా ఏం చేయగలడు పిల్లవాడు? అవన్నీ చేస్తున్నాడు. బైబిల్లో దేవుడు ఏమన్నాడు ఆయన గురించి, ఆ పిల్లవాడిని గురించి ఏమన్నాడు చూడండి, చదవండి. 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తుండెను. ఏలీ ఎదుట ఎవరు పరిచర్యగా గుర్తించబడింది? అది యెహోవాకు పరిచర్య చేయుచుండెను అన్నాడు. అది దేవుని పరిచర్యగా పరిగణించబడింది. అది చేసింది చిన్న పనులే చేశాడు. గురువు దేవజనుడు ఏది చెప్పాడో అది చేశాడు. కానీ దేవుని సేవకుడికి చేసిన పని అది దేవుని సేవ పరిచర్యగా దేవుడు పరిగణించాడు. మన మందిరంలో చేసే ప్రతి పని అది దేవుని పని, అది దేవుని పరిచర్య. కొంతమందికి అసలు పరిచర్య చేసే వాడుక లేదు. సంఘములో ఎవరో కొద్దిమంది నేను గమనిస్తూ ఉంటాను, కొద్దిమంది చేసిన వాళ్ళే చేస్తారు, మిగిలిన వాళ్ళు అసలు ఏమీ చేయటంలా. మిగిలిన అసలు మాకు అక్కర్లేదు, మాకు సంబంధం లేదని లేటుగా వస్తారు, పరిగెత్తుకుని వెళ్తున్నారు. అరే, పరిచర్య చేయటం ఎంత భాగ్యం! అది ఏదో ఒకటి దేవుని మందిర పరిచర్యని చేయాలనే ఆ ఆశ, తృష్ణ, తపన, మంట కనపడటంలా చాలా మందికి. దేవుని పరిచర్య చేయాలి, మందిరంలో పరిచర్య చేయాలి, వాక్య పరిచర్య చేయాలి. మందిరంలో కొంతమంది సమర్పించుకొని వస్తున్నారు, మిగిలిన వారు చీఫ్ గెస్ట్ లాగే వస్తున్నారు. ఎవరేమనరు, కానీ బహుమానాలు ఉండవు. చేసిన వారే బ్లెస్ చేయబడతారు, ఆశీర్వదించబడతారు, గొప్పవారు అవుతారు దేవునిలో. అది చిన్నదే, సమూయేలు చేసింది చిన్న పనే, చిన్న బాలుడే, కానీ యెహోవాకు పరిచర్యగా ఉన్నది. ఆ సమూయేలే ఆ మందిరానికి ప్రవక్త అయ్యాడు. ఆ సమూయేలే ఇశ్రాయేలు దేశానికి న్యాయాధిపతి అయ్యాడు. ఆ సమూయేలే 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ సమూయేలే రాజులను అభిషేకించాడు, న్యాయాధిపతిగా తీర్పుగా ఉన్నాడు. ఆ సమూయేలే ఇశ్రాయేలు జాతి మొత్తానికి ఒక రాజ్యాంగాన్ని రాసిచ్చాడు. అది దేవుని ఆశీర్వాదం. అన్నావలే మన బిడ్డలను మందిర పరిచర్యకి సమర్పించాలి. వాళ్ళు మందిరంలో చిన్నప్పటి నుంచే బాగా ప్రార్థనలో వాక్యం ఎరిగేటట్టు ప్రోత్సహించాలి. బయట గాలికి తిరగటానికన్నా ఇష్టపడతారు, కానీ మందిరంలో పరిచర్య చేయడానికి ఇష్టపడటం చాలా మంది తల్లిదండ్రులు. ఇది బాధాకరమైన విషయం. బయట గాలికి తిరుగుతున్నా ఏమనుకోవటంలో సంబరపడుతున్నారు, వాడు చెడిపోతున్నా సంబరపడుతున్నారు. మందిరంలో పరిచర్య చేయడానికి ప్రోత్సహించడం వల్ల అది ఎంత ఆశీర్వాదమో అర్థం కావటం లేదు. దేవుడు అంటున్నాడు బాలుడైన ఇర్మియాతో, నేను వెళ్ళమన్న దగ్గరికి వెళ్ళాలి, నేను ఆజ్ఞాపించిన వాటిని చెప్పాలి. తర్వాత దేవుడు ఆయన ముట్టాడంట. ఆ పని చేయటానికి ఆయన అభిషేకించాడు. ముట్టి ఏం పని చెప్తున్నాడు చూడండి. ఇక యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఏమంటున్నాడు? నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, భయపడకము, నా మాటలు నీ నోట్లో ఉంచుతున్నాను. చాలా మందికి ఒకటే భయం, నాకేం రాదు, ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో, అడగపోతే ఏం చేయాలో. నో, నువ్వు కాదు మాట్లాడేది, దేవుడు కదా మాట్లాడేది. నువ్వు మాట్లాడితే, నేను మాట్లాడితే ఎవరికి ఉపయోగం ఉంటుంది? ఎవరికి ఉపయోగం ఉండదు. మనం పోతే దేవుని పక్షంగా నిలబడితే దేవుడు మాట్లాడతాడు. దేవుని మాటలు మనం వినిపిస్తాం, దేవుని పక్షంగా నిలబడతాం, దేవుని పక్షంగా సందేశం ఇస్తాం, దేవుడు కార్యం జరిగిస్తాడు. మాట్లాడువాడు ఆయన,
అందుకే యేసుప్రభువు వారే చెప్పాడు 10వ అధ్యాయం మత్తయి సువార్తలో ఏమన్నాడు చూడండి. 10వ అధ్యాయం మత్తయి సువార్తలో, ఆ టయానికి మీరు ఏం మాట్లాడాలో మీ పరలోక తండ్రి మీ నోట ఆ మాటలు ఉంచుతాడు కనుక భయపడగాకండి. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే 10:20. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. పరలోకపు తండ్రి ఆయన ఆత్మ మీలో ఉండి ఆ టైంకి మీతో మాట్లాడిస్తూ ఉంటాడు. కానీ మాట్లాడేది మీరు కాదు. మీరు వెళ్ళండి, మీ నోట నా మాట ఉంచుతాను, నా ఆజ్ఞ, నేను ఏది ఆజ్ఞాపిస్తాను అది చెప్పండి చాలు. మీరు చెప్పింది ఏదో కొడతారేమో, కొట్టించుకో. ఇర్మియా దేవుని పిలుపుకు లోబడ్డాడు, సిద్ధమయ్యాడు. ఆయన ప్రతిష్ఠించిన తర్వాత దేవుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు చూడండి, ఇంకో మాట చదవండి కిందకి. ఇర్మియాలో పెళ్ళగించుటకును దేవుడు నోట మాటలు ఉంచాడంట. అది ఎందుకంట? పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను. ఇశ్రాయేలు జాతి జనముల మీద, రాజ్యాల మీద నిన్ను నియమించాను. దేనికో తెలుసా? పెళ్ళగించటానికి, విరగొడటానికి, నాటటానికి, పడద్రోయటానికి. ఏందండి ఇవన్నీ? పెళ్ళగించాలి. పెళ్ళగించడం అంటే గడపలకు తీసుకొని పొడిసి లేపితే పెళ్ళగించబడతాది. పెళ్ళగించాలంటే ఏం చేయాలి? లేపాలి. పెళ్ళగించటానికి విరగొట్టాలి, ఇంకోటి నశింపు చేయాలి, ఎరగొట్టాలి, పెళ్ళగించాలి, పునాదులతో. ఇప్పుడు ఊటుకూరు చర్చి పని జరుగుతుంది ఈ వారంలో. పాత మందిరం వేసుకున్నాం. ఒక మంచి బంగళా, అందమైన బంగళా రాబో రోజుల్లో అందరికీ ఉపయోగకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉండాలని ఒక బంగళా కట్టాలనుకున్నాం. పాతది ఏం చేయాలి? దాన్ని పెళ్ళగించకపోతే, ఎక్కడెక్కడ ఎరగొట్టకపోతే అందమైన బంగళా కట్టబడదు. పాత చూస్తా పడగొట్టలేమండి అంటే అట్లాగే ఉంటే అది అట్లాగే అతుకులు పోతుగానే ఉంటుంది, అతుకులుగానే ఉంటుంది. మన ఆత్మీయ భక్తి జీవితంలో వినండి, మన ఆత్మీయ భక్తి జీవితంలో పాతవి మన హృదయంలో ఉన్నవి, పాత సాంప్రదాయాలు ఉన్నవి, పాత ఆచారాలున్నవి, పాత పద్ధతులున్నవి. నువ్వు దేవుని రాజ్యములో కట్టబడాలంటే మన హృదయంలో ఉన్న సాతానీయమైన ఆ రాజ్యము కూల్చబడాలి. నీ హృదయంలో పెళ్ళగించబడాలి, విరగొట్టబడాలి. పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, ఇంకేమన్నాడు? నశింప చేయుటకును, పడద్రోయటానికి. నీ హృదయంలో నుంచి అవన్నీ తొలగించాలి. విశ్వాసులు చాలామంది ప్రార్థనకు వస్తున్నారు, కానీ వారి హృదయంలో ఉన్న సాతానికి సంబంధించినవి పెళ్ళగించటం లేదు, వాటన్నిటిని ఇరగొట్టడం లేదు. చాలా రకాల ఆచారాలు ఉన్నాయి, చాలా రకాల సాంప్రదాయాలు ఉన్నాయి. ఖచ్చితంగా అవన్నీ చేస్తూనే భక్తి చేస్తున్నారు. అవన్నీ నువ్వు పెళ్ళగించేసావా? ఒకప్పుడు నేను తెలియజేశానండి, ఇప్పుడు వాటన్నిటి నా హృదయంలో నుంచి ఊష్టి చేశాను. నా హృదయంలో ఉన్న ఆ ఆచారాలు, సాంప్రదాయాలు, ఆ సిద్ధాంతాలు, ఆ పెద్దోళ్ళు పెట్టిన ఆ ట్రెడిషన్స్, వాటన్నిటిని నేను నా హృదయంలో శుభ్రంగా పెళ్ళగించి తుడిసివేసాను. నా హృదయాన్ని ఖాళీ చేసుకున్నాను. దేవా, నీ వాక్యముతో నన్ను నింపు ప్రభువా, నా జీవితాన్ని కట్టు ప్రభువా అని ఎప్పుడైనా సమర్పించుకున్నావా? ఏ రోజు నిజంగా నువ్వు మారు మనసు పొందే రోజు నీ హృదయంలో వాటన్నిటినీ పెళ్ళగించాలి, వాటిని విరగొట్టాలి, వాటిని తొలగించుకోవాలి. కానీ అవన్నీ అట్లే ఉంచుకొని కట్టాలని చూస్తున్నారు. అందుకే మన భక్తి అంతా అతుకులు బొంతగా ఉంటుంది. ఒక ఆయన ఇక్కడ మంచి బిల్డింగ్ కట్టాడు కడపలో. పాత బిల్డింగ్ని
డిమాలిష్ చేయటం ఇష్టం లేక అది హైట్ తక్కువ ఉందని మిషన్లు పెట్టి ఏదో కొరియా టెక్నాలజీ ఏదో ఉపయోగించి బిల్డింగ్ని పైకి లేపించాడు. ఒక 2 అడుగులు 3 అడుగులు పైకి లేపించి మళ్ళా కట్టాడు. మొన్న పోయి చూస్తే ఆడదాడ బద్దలుగా పగిలి ఉంది. లక్షలు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు బాధపడుతున్నాడు, ఎంత బుద్ధి లేని పని చేశానన్నా, ఆ పాత దాన్ని అట్లాగే డిమాలిష్ చేసి కట్టుకుంటే ఎంత బాగుండేది అనుకుంటే లాభం లేదు. కానీ నేను పాత దానిలోనే రిపేర్లు చేసేసాను, అంతా పగిలిపోయింది, డబ్బంతా వృధా పాలైనట్టుంది. భక్తి జీవితం కూడా అంతే. నేను 20 సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నానని చెబుతున్నా, నీ ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు క్రైస్తవులై ఉండి కూడా వాటిలన్నిటినీ హృదయాన్ని శుభ్రం చేయటం లేదు, అవి తొలగించడం లేదు. హృదయాన్ని దేవునికి శుభ్రంగా, అతిగా పరిశుభ్రంగా, ఖాళీ హృదయముగా దేవుడి రాజ్యము కట్టబడే రీతిలో వారి హృదయాన్ని శుభ్రం చేసుకోవట్లా. ఊటుకూరు మందిరం కడతానికి ఏం చేశాం? నాకు కూడా ఇష్టం లేదు. అబ్బా ఎందుకు పలగొడుతున్నాను నాయన, ఇది ఇంకా 10 ఏళ్ళు పెట్టినా ఉంచితే బాగుండిద్దే, ఇంకా 10 ఏళ్ళు ఉండిద్ది అనిపిస్తా ఉంది కొడతంటే. కానీ పాత మొత్తాన్ని డిమాలిష్ చేసి, గ్రౌండ్ శుభ్రంగా లెవెల్ చేసి, ఉన్నదంతా బయట ఎత్తిపోసి, అప్పుడు దారం బట్టి కొలతలేసి పునాదులు తీసాం. ఇంకా కొద్ది రోజులు కష్టపడి నాకు ఒక అందమైన బంగ్లా ఉంటుంది. మనది కూడా అది. ఈ మందిరం పాతదే. ఈ మందిరం కట్టేటప్పుడు కొంతమంది ఏమన్నారు, బ్రదర్ ఏదో చాలా తొందర పడుతున్నట్టున్నాడే, ఈ మన మందిరం బాగానే ఉంది కానీ ఇంకొక 5 ఏళ్ళు ఉండిద్దాము, ఇంకో 10 ఏళ్ళు ఉండిద్దాము అన్నారు. ఆ 10 ఏళ్ళు ఉంచుకుంటే అట్టే ఉంటాం మనం. అది తీసేస్తే, కష్టమైన తొలగిస్తే ఒక అందమైన బంగ్లా ఏర్పడింది మనకి. మన భక్తి జీవితంలో కూడా అంతే. నీ హృదయంలో ఉన్న దేవుడు బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలకు కూడా అదే చెప్పాడు. ఓ ఇశ్రాయేలీయులారా వినని చరిత్ర, నేను మిమ్మల్ని ఈ ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొని వెళ్ళి ఆ పాలు తేనెలు ప్రవహించు దేశమైన పాలస్తీనా దేశానికి తీసుకెళ్తున్నా. వినండి జాగ్రత్త వినండి. పాలస్తీనా దేశానికి తీసుకెళ్తున్నా. అక్కడ 7 జాతుల వారు ఉన్నారు. వారిని కనానీయులు, హివ్వీయులు, హిత్తీయులు, యబూసీయులు, గిర్గాసీలని 7 జాతుల వారు ఉన్నారు. వారి పాపము పండింది బాగా. మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు ఉండటానికి కారణం ఏంటంటే వారి పాపము పండల, వారి అక్రమ కార్యాలు పండలేదు కాబట్టి ఉంచా. పాపము పండింది. చెట్టుకు పండు పండిందనుకో ఏమైద్ది? రాలిపోతుంది పండు పండితే. వీరి పాపము కూడా పండింది కనుక నేను వారిని పూర్తిగా నిర్మూలన చేయాలనుకున్నాను. మీరు ఆ దేశంలోకి అడుగు పెట్టిన తర్వాత నేను మీకు శక్తినిస్తాను. ఆ పాపములో ఉన్నవారు ఎవరున్నా కానీ ఆ పాప బీజము మీలోకి వస్తుంది, మీరు చెడిపోతారు. వారిని కంప్లీట్గా ఊస్ట్ చేయాలి, మీరు వారిని కూల్చాలి, పడగొట్టాలి, పగలగొట్టాలి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం చూడండి దయచేసి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో మాట్లాడతాడు ఈ మాటలన్నీ. బైబిల్ అందరూ తెరిచి చూడండి, బైబిల్ తెరవండి. లైటింగ్ జాలిపోతే వెనకల అటో ఒకటి ఇటో 2 లైట్లు వేయండి అయ్యా, వెలుగుతాయి మధ్యలో. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనమా? కొంచెం 2వ వచనం కూడా అమ్మా. మీరు స్వాధీనపరచుకునబోవు మైకి తీసుకోండి. జనులు గొప్ప పర్వతముల మీద, మీరు ఏ ఊరికి వెళ్తున్నారు ఆ ఊర్లో ప్రజలు ఎట్లా ఉంటున్నారో చెబుతున్నాడు, వినండి జాగ్రత్తగా. మెట్టల మీదనేమి, పచ్చని చెట్ల క్రిందనేమి, ఎక్కడెక్కడ వారు తమ దేవతలను పూజించిరో ఆ స్థలములన్నిటిని మీరు బొత్తిగా పాడు చేయాలి. వారి బలిపీఠాలను పడద్రోసి వారి విగ్రహాలను పగలగొట్టి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చితే ఏమవుతుంది? బూడిదేస్తుంది. ఇంకా ఏమి నామరూపాలు కూడా ఉండవు. అగ్నితో కాల్చి
వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేరులు అచ్చట లేకుండా అసలు వాటి పేరే లేకుండా చేయాలి. వారు తమ దేవతలకు చేసినట్టు ఇవన్నీ చేసిన తర్వాత జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, వారు తమ దేవతలకు చేసినట్లుగా మీరు మీ దేవుడిని యెహోవాకు చేస్తారేమో జాగ్రత్త. మీరు మీ దేవుడిని యెహోవాకి ఆ విధంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అన్నాడు. కొంచెం వివరణ వినండి జాగ్రత్తగా. మిమ్మల్ని ఆ దేశానికి తీసుకెళ్ళిన తర్వాత మీరేం చేయాలి? వారు కొండల మీద ప్రతి పచ్చని చెట్టు కింద విగ్రహాలు పెట్టి బలిపీఠాలు కట్టి పాపము పండిపోయింది వారికి. మిమ్మల్ని వారికి అక్కడ మిమ్మల్ని అప్పగిస్తున్నాను. మీరు ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి వాటన్నిటిని కూల్చివేయాలి, వాటిని అగ్నితో కాల్చాలి, పగలగొట్టాలి, తుత్తునీయులు చేయాలి, ఏమి ఉండకూడదు. కాల్చివేయండి అంటే అర్థం ఏంటంటే ఇంకా దాని రూపము పేరు కూడా కనపడకుండా చేయండి అన్న. ఏమండో ఒకసారి ఆలోచించండి. మనం ఇప్పుడు అట్లా చేయమని దేవుడు చెప్పటం వల్ల భారతదేశం అట్లా చేయమని కాదు. మనం ఏం చేయాలి ఇప్పుడు? మరి మన హృదయములో ఉన్న బయట కనపడే కాదు, మన హృదయములో ఉన్న విగ్రహాలను కూల్చాలి. ఆచారాలు, సాంప్రదాయాలు, మూఢనమ్మకాలు ఎన్నెన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి మన హృదయములో. వాటన్నిటినీ దేవుని యొక్క వాక్యపు వెలుగులో అగ్ని వంటి దేవుని వాక్యంతో కాల్చివేయాలి. వాటిని నీ హృదయములో లేకుండా చేయాలి. అప్పుడే దేవుని రాజ్యము నీ జీవితంలో కట్టబడతాది. నువ్వు ఎప్పుడైతే పెళ్ళగిస్తావో, ఎరగొడతావో, కూల్చేస్తావో అప్పుడు అసలైన దేవుని రాజ్యము నీ జీవితంలో కట్టబడి నువ్వు దేవుని కొరకు నూతనంగా ప్రకాశించే వ్యక్తి అవుతావు. కానీ మనం ఏమంటున్నాం? అవన్నీ ఉండనీలే సార్, దానికి అదే దీనికి ఇదే, అవే అన్నీ చేద్దాం, ఇటు ప్రార్థన కూడా చేద్దాం, పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేయించి ఆయన పంపించినా మనం చేయాలనుకున్నవి చేద్దాం. మీ దేవుడైన యెహోవా అనే వచ్చిన 4వ వచనం ఇప్పుడు, వారు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడిని యెహోవాను గూర్చి అలా చేయకూడదు. ఇప్పుడు క్రైస్తవులు ఏమైపోయారు? దేవుని పేరటే ప్రార్థనే జరుగుతున్నారు. అక్కడ ప్రార్థన చేసి అన్యులు ఆచారాలు చేస్తారు. తమ దేవతలకు చేసినట్లు యెహోవా పేరట చేస్తున్నారు. అవునంటారా కాదంటారా? అవునని వాళ్ళు చేతులెత్తండి, మీకు తెలిసిన పరిధిలో, మీకు తెలిసిన జ్ఞానంలో. అవునండి నిజంగానే అలాగే జరుగుతున్నాయి. వాళ్ళు చేతులెత్తండి ఒకసారి చూద్దాం. చేతులెత్తండి, తలకాయ లోపం కాదు, చేతులెత్తండి ఒకసారి చూద్దాం. ప్రార్థన మాత్రం చేస్తారు. పాస్టర్ గారు మీరు వెళ్ళిపోండి అంటారు. కొంతమంది అంటారు అసలు పాస్టర్ గారి జీవితం లేనిపోయిన గొడవ, ఆయన అంటాడు ఆయన తెలియకుండా చేసుకుందని అంటున్నారు కొంతమంది. ఆయన ఉన్నంతసేపు కామ్గా అన్ని లోపల పెట్టండి, ప్రార్థన చేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇక బయటికి తెద్దాం అంటున్నారు. నో నో నో, పాస్టర్ గారికి కన్ను కప్పుతామేమో కానీ దేవుని కన్ను కప్పలేవు. ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన చూచుచున్న దేవుడుగా ఉన్నాడు. మనం చేసే ప్రతిదీ చూస్తున్నాడు. నువ్వు దేవుని యొక్క దీవెనలో ఉండాలంటే, ఆశీర్వదించబడాలంటే వాటన్నిటి నుంచి పూర్తిగా విడుదల పొందాలి. ఒకే మాట ఈ రాత్రి ఈ మధ్యాహ్నం గుర్తుంచుకోవాలి. నీ హృదయములో పడగొట్టబడాల్సినవి, కూల్చబడాల్సినవి, పెళ్ళగించబడాల్సినవి, ఇరగొట్టాల్సినవి ఏమున్నాయో, దేవునికి వ్యతిరేకమైనవి, దేవునికి ఇష్టం లేనివి ఏమేమి నీ హృదయంలో ఉన్నాయని మనస్సాక్షి అవుతుందో వాటన్నిటిని ప్రభు దగ్గర ఒప్పుకొని వాటిని హృదయంలో నుంచి తరిమివేసేసేయి. దేవుని రాజ్యము నీ జీవితంలో కట్టబడతాది. నువ్వు ప్రభు బిడ్డవవుతావు. నువ్వు మాదిరికరమైన జీవితంలోనికి వస్తే అప్పుడు అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆ ఆశీర్వాదాన్ని పిల్లలను అనుభవిస్తారు. దానికదే దీనికి ఇదే చేసావంటే నువ్వు ఆశీర్వాదానికి నిలయముగా ఉండవు. దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు లేఖనాల్లో, బైబిల్లో.
దేవుని మాటకు లోబడదాం, ఆయన ఆజ్ఞకి విధేయత చూపుదాం. ఆయన ఇచ్చే శ్రేష్టమైన రాజ్యం కట్టడానికి మనం సమర్పించుకుందాం. మనం సమర్పించుకుందాం. ఆయన తర్వాత ఇర్మియాని పిలుస్తున్నాడు. ఇవన్నీ చేయాలని చెప్పి ఇర్మియాకి 2 దర్శనాలు చూపించాడు. ఆ దర్శనాల్లో ఏం కనపడిందంట? ఇర్మియాకి బాదం చెట్టు సువ్వ కనపడుతుందంట. బాదం చెట్టు సువ్వ. 2వ దర్శనములో మసలుచున్న బాణ కనపడుతుందంట. దాని ముఖం ఎటుందంట? ఉత్తర దిక్కునున్న ఇర్మియాకి ఒక కలగ వస్తుందండి, ఒక దర్శనం 2 కనపడ్డాయని చెప్పి. ఏంటి చెప్పండి. ఒకటి బాదం చెట్టు సువ్వ అంటే తీగ, బాదం చెట్టు తీగ. 2వది మసలుచున్న బాణ. బాదం చెట్టు సువ్వ అనేది మామూలుగా వసంతకాలంలో చెట్లు పూత పూస్తుంది. ఈ వసంతకాలం చెట్లు పూత పూస్తే అన్ని చెట్ల కన్నా ముందుగా పూత పూసేది బాదం చెట్టు. అన్ని చెట్ల కన్నా ఫస్ట్ పూత పూసేది ఏ చెట్టు అంటే బాదం చెట్టు అంట. అది తన ఆతురతకు, తొందరతనానికి గుర్తు అన్నమాట. 2వది అంటే అర్థమైందా? బాదం చెట్టు ఎందుకు చూపించంటే దేవుడు తన కార్యం త్వరగా చేయబోతున్నాడు అనే దానికి గుర్తు. 2వది ఏంటంటే, 2వది మసలుచున్న బాణ. బాణ బాగా మసలుతుంది, అది దేవుని ఉగ్రతకు గుర్తు. దాని ముఖం ఉత్తర దిక్కునుంది. ఉత్తర దిక్కు నుంచి ఉగ్రత మీ మీదకి రాబోతుంది అని అర్థం అన్నమాట. ఉత్తర దిక్కు నుంచి మీ మీదకి ఉగ్రత రాబోతుంది. ఎప్పుడు వస్తుందంట? త్వరగా వస్తుంది. ఇర్మియాకి ఏం దర్శనాలు వచ్చినాయని మీ బ్రాంచ్ లీడర్స్ అడిగితే టక్కని 2 మాటలు చెప్పాలి. ఒకటి ఏంటి? మసలుచున్న బాణ. 2వది బాదం చెట్టు సువ్వ. బాదం చెట్టు సువ్వ దేనికి గుర్తు? తొందరకి, త్వరగా. మసలుచున్న బాణ దేనికి గుర్తు? దేవుని యొక్క ఉగ్రతకు గుర్తు. అవును ప్రియ దేవుని బిడ్డారా, దేవుని ఉగ్రత త్వరగా రాబోతుంది. ఆయన రాకడలు త్వరగా నెరవేరుతున్నవి. ప్రభు ఎప్పుడైనా రావచ్చు, పిలుపు మనకి ఎప్పుడైనా రావచ్చు. ఆయన రాకతలికి, మనకు పిలుపు రాకతలికి, ఆ ఉగ్రత రాకతలికి అనగా ఇశ్రాయేలు దేశం మీదకి ఉత్తర దిక్కు నుంచి రాజైన బబులోను, రాజైన నెబుకద్నెజరు వస్తాడు. ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, నువ్వు వెళ్ళి ప్రకటించు అంటున్నాడు దేవుడు వారితోటి. దేవుని ఉగ్రత ఆయన ఉత్తర దిక్కు నుంచి రాజు వస్తున్నాడు. ఈ రాజ్యాన్ని నాశనం చేసి ఈ పట్టణాన్ని కూల్చివేస్తాడు, ఈ మందిరాన్ని కూల్చివేస్తాడు, ఈ యెరూషలేము ప్రాకారాన్నింటినీ నాశనం చేసి అందరినీ ఖైదీలుగా తీసుకెళ్తాడు. త్వరగా వెళ్ళి ప్రకటించు. వారు ఇప్పుడైనా మారు మనసు పొంది పశ్చాత్తాపడితే నేను క్షమిస్తాను, రక్షిస్తాను, లేకపోతే నా ఉగ్రత వారి మీదకి వస్తుందని చెప్పు అన్నాడు. ప్రియ సంగమా, దేవుని బిడ్డారా, దేవుడు ఈరోజు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఆయన ఉగ్రత త్వరగా రాబోతుంది. ఆ ఉగ్రత రాగతలికే మన దోషములు మనం సరి చేసుకుందాం, పశ్చాత్తాపడదాం, హృదయ పరిశీలన చేసుకుందాం. మారు మనసు పొందవలసిన వారు మారు మనసు పొందండి. ప్రభు నిన్ను పిలిచాడు తన పని చేయటానికి. విరగొట్టాల్సి ఎన్నో ఉన్నవి, సాతాను కార్యాలున్నవి. సువార్త ప్రకటనలో దేవునికి ఇష్టమైన అయిష్టమైన ఎక్కడెక్కడున్నాయో వాళ్ళకి చెప్పాల్సిన ఖండితంగా చెప్పి వారి ప్రభు దగ్గర నడిపించాలి. నాటటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆ నెగిటివ్ వర్డ్స్ 4 ఉన్నాయి, పాజిటివ్ వర్డ్స్ 2 ఉన్నాయి అక్కడ. నాటటానికి, కట్టటానికి. మిగిలిన పడగొట్టడం, ఇరగొడటం, కోల్చటం, పడద్రోయటం, నశింపజేయటానికి. దేవుడు అనగా కట్టబడాలంటే ఇరగొట్టబడాలి, పాత వాటిని తొలగించాలి. మన హృదయంలో ఏమున్నాయో వాటన్నిటినీ ప్రభుకు అప్పగించి హృదయాన్ని శుద్ధి చేసుకొని ప్రభు రాజ్యం కట్టడానికి, ప్రభు నీతి సామ్రాజ్యం కట్టడానికి ఈరోజు సమర్పించుకుందాం. దేవుని పని చేస్తే, దేవుని కొరకు నువ్వు నిష్ఠగా నిలబడితే ఆ శ్రేష్టమైన ఆశీర్వాదం పిల్లలు చూస్తారు,
దేవుడు మన పిల్లల్ని తన పని కొరకు పిలుస్తున్నాడు. సువార్త ప్రకటించడానికి నశించిన ఆత్మలు ఎంతో మంది, లక్షల మంది ఉన్నారు. మన పిల్లలు దేవుని సేవకు సమర్పించుకోగలిగితే వారు దేవుని రాజ్యాన్ని కట్టడానికి దేవుడు పిలుస్తున్నాడు. సువార్త వ్యాప్తి చేయడానికి పిలుస్తున్నాడు. కోత విస్తారముగా ఉన్నది, కోసేవారు కొద్దిమంది ఉన్నారు. దేవుని పేరు తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు. వారికి ప్రకటించాలి. వారి రాజ్యము, దేవుని రాజ్యం కట్టడానికి మనల్ని మనం అప్పగించుకుందాం. మన పిల్లల్ని దేవునికి సమర్పించుకుందాం. పరలోకమును గొప్ప బహుమానాలు అందుకుంటాం.